ఆయాసము వ్యర్థమైపోతుందని భయపడుతున్నాడట. దేని కొరకు? ఆస్తి నష్టం కొరక, బంధువులు మాట్లాడలేదని అనే, పాలివారం మాట్లాడలేరని, స్నేహితులు కలవట్లేదని, దేని కొరకు? సమాజంలో గుర్తించట్లేదని, సమాజంలో మేము లెక్కలేని వారమని, దేని గురించి భయపడలేడు. కానీ సువార్త, నేను దేవుని సువార్త చెప్పాను, దేవుడి మాటల వారికి అందించాను, దేవుడి వైపు త్రిప్పాను, దేవుణ్ణి వారిని వెలిగించాను. మరి వీరు ఇంతగానం కష్టపడ్డాను నేను, మరి వీరిలో అది ఫలిస్తుందా? ఫలభరితం అవుతుందా? నిష్ప్రయోజనం అవుతుందా? విఫలమైపోతుందా? ఎలా అని పౌలు భక్తుడే భయపడుతున్నాడంట. మరి మన భయములు దేని గురించి ఉన్నాయి? ప్రజలు సంఘానికి వస్తారా, రారా, కానుకలు ఇస్తారా, ఇవ్వరా, దశంభాగాలు తెస్తారా, తేరా అని ఉందా భయము? లేదు. ప్రభు వాక్యం వారు నిలిచి ఉండి వారు నిలుస్తున్నారా లేదా, ప్రభు పట్ల కృప చూపుతున్నారా లేదని భయము మనలో ఉండాలి. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయం ఇక్కడ